గాజా వాసులకు శుభవార్త. గాజాలో ఆకలి కేకల నేపథ్యంలో ఇజ్రాయెల్ కొంతమేర దిగొచ్చింది. గాజాలో పాక్షిక కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉంటుంది. కాగా ఇజ్రాయెల్ పాక్షిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ ఆహార సంస్థ స్వాగతించింది. గాజా పరిస్థితి చూస్తే ఎవ్వరికైనా కన్నీళ్లు రాక మానవు. ఎంతటి కఠినాత్ముడికైనా కళ్ళు చెమ్మగిల్లక మానవు. గాజాలో ప్రస్తుతం అంతటా దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. గాజాలో ఎటు చూసినా గుప్పెడు మెతుకుల కోసం ఎదురు చూసే ప్రజలే కనిపిస్తున్నారు. ఈ హృదయ విదారకర పరిస్థితులను చూసి ఏకంగా ఇజ్రాయెల్ కూడా అయ్యో పాపం అనుకుని ఉండొచ్చు. దీంతో గాజాలో కాల్పుల విరమణకు ఓకే చెప్పింది ఇజ్రాయెల్. అయితే అది కేవలం పాక్షిక కాల్పుల విరమణ మాత్రమే. అయితే సదరు పాక్షిక కాల్పుల విరమణ యావత్ గాజా ప్రపంచానికి వర్తించదు. కేవలం 3 ప్రాంతాల్లోనే కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉంటుంది. జనాభా ఎక్కువగా ఉండే గాజా సిటీ, డెయిర్ అల్ బలా, మువాసి ప్రాంతాల్లో మాత్రమే సీజ్ ఫైర్ అమల్లో ఉంటుంది. కాగా ఈ పాక్షిక కాల్పుల విరమణ ఒప్పందం ఫలితంగా గాజా వాసులకు ఆహార సరఫరాకు ఎటువంటి ఆటంకాలు ఎదురు కావని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఇటీవల కాలంలో గాజాలో అనేక ఆహార సరఫరా కేంద్రాల దగ్గర ప్రజలు భారీ సంఖ్యలో గుమిగూడుతున్నారు. ఇలా గుమిగూడిన గాజా వాసులను నియంత్రించడం ఇజ్రాయెల్ సేనలకు కూడా సాధ్యం కావడం లేదు. అంతేకాదు భారీ సంఖ్యలో గుమిగూడిన ప్రజలను చూసి తమపై దాడికొచ్చారని ఇజ్రాయెల్ సేనలు భావించడం, కాల్పులు జరపడం కూడా ఇటీవల కాలంలో ఎక్కువయ్యింది. కాగా గాజాలో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించడాన్ని ఐక్యరాజ్య సమితికి చెందిన వరల్డ్ ఫుడ్ ఆర్గనైజేషన్ స్వాగతించింది. అయితే పాక్షిక కాల్పుల విరమణతో గాజా వాసులకు పెద్దగా ప్రయోజనం జరగదని వరల్డ్ ఫుడ్ ఆర్గనైజేషన్ అభిప్రాయపడింది. అంతేకాదు కాల్పుల విరమణ ఒప్పందాన్ని కేవలం 3 ప్రాంతాల్లోనే అమలు చేయడం కూడా సరైన నిర్ణయం కాదని వరల్డ్ ఫుడ్ ఆర్గనైజేషన్ పేర్కొంది. యావత్ గాజా ప్రాంతాన్ని కాల్పుల విరమణ ఒప్పందం పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేసింది. గాజా పాలస్తీనాలోని ఓ కీలక ప్రాంతం. ఇక్కడ ఎక్కువగా అరబ్బులు ఉంటారు. దాదాపు 2.5 ఏళ్ల కిందట జనంతో కళకళలాడిన గాజా ప్రాంతం ఇప్పుడు వల్లకాడులా తయారయ్యింది. అంతేకాదు ప్రాణాలతో ఉన్నవారు కూడా జీవోత్సవాలా బ్రతుకుతున్నారు. దీనికి ప్రధాన కారణం గాజాలో నెలకొన్న తీవ్ర ఆహార కొరత. 1 కాదు 2 కాదు, కొన్ని నెలలుగా గాజా ప్రజలు కడుపు నిండా తిండి కూడా నోచుకోవడం లేదు. దీంతో రోజుల తరబడి పస్తులుంటున్నారు. ఇక గాజాలోని చిన్నారుల పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారైంది. పెద్దలే కాదు చిన్నారులు కూడా తిండికి నోచుకోవడం లేదు. సరైన తిండి లేకపోవడంతో అనేక మంది చిన్నారులు రోగాల బారిన పడుతున్నారు. ఇలా ఆసుపత్రుల్లో చేరిన వారిలో ఎక్కువ మంది పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులే కావడం గమనార్హం. ఉత్తర గాజాలో ఉన్న ఒక ఆసుపత్రిలో ప్రతిరోజు దాదాపు 200 మంది చిన్నారులు చేరుతున్నారు. వీరందరినీ ఐసీయూలో అడ్మిట్ చేసుకున్నారు. ఐసీయూలో నెలల తరబడి వీరికి చికిత్స అందిస్తున్నారు. అయితే చిన్నారులను కాపాడుకోలేకపోతున్నామని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శరీరంలో తగినంత పొటాషియం లేకపోవడంతో చిన్నారులు పిట్టల్లా రాలిపోతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే గాజా వాసుల కోసం వచ్చే ఆహార పదార్థాలతో కూడిన ట్రక్కులు కూడా ఇటీవల లూటీకి గురవుతున్నాయి. ఇదొక దౌర్భాగ్యం. గాజా వాసులకు ప్రతిరోజు 500 నుంచి 600 వరకు ఫుడ్ ట్రక్కులు అవసరం. అయితే గాజాకు చేరుకుంటున్న ట్రక్కుల లెక్క తీస్తే 80 దాటడం లేదు. ఆరా తీస్తే ఆహార పదార్థాలు పంపిణీకి ముందే ట్రక్కులు లూటీ అవుతున్న సంగతి వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఆకలి చావులు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే హమాస్ ఉగ్రవాద సంస్థల వేటాడడం ఇజ్రాయెల్ ఆపలేదు. గాజాలోని మిగతా ప్రాంతాల్లో హమాస్కు వ్యతిరేక దాడులు కొనసాగుతున్నాయని ఇజ్రాయెల్ పేర్కొంది. ఇటీవల హమాస్ ఉగ్రవాద సంస్థను తుదిముట్టించాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రకటించారు. హమాస్ కారణంగానే శాంతి చర్చలకు విఘాతం కలుగుతుందని ట్రంప్ పేర్కొన్నారు. ఏదేమైనా గాజా వాసులపై కనీసం కొంతమేరైనా ఇజ్రాయెల్ కనికరం చూపడం విశేషమే.